Build your dreams, live rich, and leave rich. స్టాక్ మార్కెట్లో ఫ్రీ మనీ అంటే ఉచితంగా డబ్బు వస్తుందంటే చాలు మనలో చాలామందికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ముఖ్యంగా స్టాక్ స్ప్లిట్స్, బోనస్ షేర్లు ఈ పేర్లు వినగానే దలాల్ స్ట్రీట్లో ఒక రకమైన హడావిడి మొదలవుతుంది. ఒక కంపెనీ ఫ్రీగా షేర్లిస్తోందంటే చాలు అందరూ దాని వెనకే పడతారు. కానీ ఈ ఉచిత షేర్ల వెనకున్న అసలు కథేంటి? ఈరోజు ఆ గుట్టు మొత్తం విప్పుదాం. ఊహించుకోండి, ఒక కంపెనీ మనకు మరిన్ని షేర్లిస్తానని మాటిస్తుంది. అంటే దానర్థం మన బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుందా? ఇది చాలామంది నమ్మే ఒక పెద్ద అపోహ. ఈ విశ్లేషణలో మన ఈ భ్రమను లెక్కలతో సహా ఛేదిద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే సమాధానం నా సొంత అభిప్రాయం కాదు. ఇది నేరుగా భారతదేశపు అధికారిక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మాన్యువల్ అయిన NISM నుంచే తీసుకున్నది. సో మనం ఇక్కడ చర్చించేది ఊహలు కాదు, పక్కా వాస్తవాలు. సరే, మొదటగా మనం స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఇది ఎలా ఉంటుందంటే మన దగ్గరున్న ఒక పెద్ద పిజ్జాని చిన్న చిన్న ముక్కలుగా కోయడం లాంటిది. కంపెనీ తన ఒక్కో షేర్ను చిన్న చిన్న భాగాలుగా విడగొడుతుంది. దీనివల్ల ఏమవుతుంది? షేర్ల సంఖ్య పెరుగుతుంది, కానీ ఒక్కో షేర్ ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ అదే రేషియోలో పడిపోతుంది. ఇదిగోండి, చూశారు కదా, మనం మాట్లాడుతున్నదానికి ఆధారం ఇది. NISM మాన్యువల్లోని అసలు పేజీ. మనం ఎప్పుడూ ఆధారాలతోనే మాట్లాడతాం. సరే, ఇప్పుడొక చిన్న లెక్క చూద్దాం. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక కంపెనీ 1:5 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ప్రకటించిందని అనుకుందాం. స్ప్లిట్కు ముందు మన దగ్గర 100 షేర్లున్నాయనుకుందాం. ఒక్కో షేరు ధర 1000 రూపాయలు, అంటే మొత్తం ₹1,00,000 పెట్టుబడి. ఇప్పుడు కంపెనీ 1:5 స్ప్లిట్ ప్రకటించాక మన 100 షేర్లు 500 షేర్లు అవుతాయి. కానీ సరిగ్గా అదే సమయంలో మార్కెట్ ధర కూడా 5వ వంతుకు పడిపోతుంది. అంటే 1000 రూపాయల షేరు 200 రూపాయలకు సర్దుబాటవుతుంది. ఇప్పుడు చూడండి, 500 షేర్లను 200తో గుణించినా మన మొత్తం పెట్టుబడి విలువ మళ్లీ ₹1,00,000. గమనించారా? షేర్లు పెరిగాయి, ధర తగ్గింది, కాని మన సంపద ₹1 కూడా పెరగలేదు. ఇంకా ఏమైనా సందేహం ఉంటే ఇదిగోండి, NISM మాన్యువల్ ఏకంగా ఏం చెప్తుందో చూడండి. పెట్టుబడిదారుడి హోల్డింగ్ విలువ మారదు. ఈ ఒక్క వాక్యం చాలు. స్టాక్ స్ప్లిట్ అనేది కేవలం ఒక అకౌంటింగ్ సర్దుబాటు మాత్రమే. అంతే. సరే, స్టాక్ స్ప్లిట్ గురించి క్లియర్ కదా. ఇప్పుడు రెండో దానికి వెళదాం. అదే బోనస్ ఇష్యూ. ఇది స్ప్లిట్ కంటే కొంచెం వేరుగా ఉంటుంది. బోనస్ ఇష్యూ అంటే కంపెనీ తన వాటాదారులకు ఇచ్చే ఒక బహుమతి లాంటిదన్నమాట. కంపెనీ కొన్ని సంవత్సరాలుగా సంపాదించిన లాభాలను తన దగ్గర రిజర్వ్స్ రూపంలో దాచుకుంటుంది. ఆ డబ్బుతో కొత్త షేర్లను సృష్టించి అప్పటికే ఉన్న వాటాదారులకు ఉచితంగా పంచిపెడుతుంది. దీనికి మనం ₹1 కూడా కట్టక్కర్లేదు. మళ్లీ చెప్తున్నాను, ఇది కూడా గాలిమాట కాదు. బోనస్ ఇష్యూల గురించిన ఈ అధికారిక సమాచారం కూడా NISM మాన్యువల్ నుంచే. అయితే ఈ రెండిటి మధ్య చాలా ముఖ్యమైన తేడాలున్నాయి. స్ప్లిట్లో షేర్ ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ పడిపోతుంది, కాని బోనస్లో ఫేస్ వాల్యూ అస్సలు మారదు. స్ప్లిట్ కేవలం ఒక సర్దుబాటైతే, బోనస్ ఇష్యూలో కంపెనీ తన దగ్గరున్న లాభాలను షేర్ మూలధనంగా మారుస్తుంది. ఇది ఆ కంపెనీ ఎంత ఆర్థికంగా బలంగా ఉందో చెప్పే ఒక సంకేతం. ఇక్కడే అసలు విషయముంది. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. బోనస్ ఇష్యూలో కూడా మనకి ఉచితంగా డబ్బు రాదు. ఉదాహరణకు, మన దగ్గర 2,000 రూపాయల విలువైన 100 షేర్లున్నాయనుకోండి. మన పెట్టుబడి 2,00,000. కంపెనీ 1:1 బోనస్ ఇస్తే మన షేర్ల సంఖ్య 200 అవుతుంది. కానీ ఎక్స్ బోనస్ రోజున మార్కెట్లో షేరు ధర సరిగ్గా సగానికే, అంటే 1,000 రూపాయలకు పడిపోతుంది. ఇప్పుడు 200 షేర్లు ఇంటూ 1,000 రూపాయలు మళ్లీ 2,00,000. ఇక్కడ కూడా మ్యాజిక్ లేదు, కేవలం లెక్కలు మాత్రమే ఉన్నాయి. ఒక్క నిమిషం, వాటాదారులకు తక్షణ ఆర్థిక లాభమేమీ లేనప్పుడు మరి కంపెనీలు ఎంత కష్టపడి ఈ స్ప్లిట్సు, బోనసులు ఎందుకు ప్రకటిస్తాయి? దీని వెనక అసలు ఉద్దేశ్యమేంటి? దాని వెనక కొన్ని స్ట్రాటజిక్ కారణాలున్నాయి. ఆలోచించండి. MRF షేర్ ధర ₹1,00,000 దాటితే మనలాంటి సాధారణ పెట్టుబడిదారులు దాన్ని ఎలా కొనగలరు? చాలా కష్టం. అదే ధరను తగ్గిస్తే కంపెనీ తన షేరును అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఎక్కువ మంది కొని అమ్మడం వల్ల మార్కెట్లో ఆ షేర్కు కదలిక అంటే లిక్విడిటీ పెరుగుతుంది. ఇది కంపెనీకి చాలా మంచిది. సో ఈ చర్యల అంతిమ లక్ష్యం తక్షణ లాభం కాదు, మార్కెట్లో ఆ షేరుకు లిక్విడిటీని అంటే కొనేవాళ్లను, అమ్మేవాళ్లను పెంచడం. NISM మాన్యువల్ కూడా సరిగ్గా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది.
ఇది కంపెనీ దీర్ఘకాలిక ఎదుగుదలకు చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ మొత్తం కథలో మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన పాఠమేంటో చూద్దాం. కేవలం 4 విషయాలు గుర్తుంచుకోండి. 1. మన షేర్ల సంఖ్య పెరుగుతుంది. 2. షేరు ధర తగ్గుతుంది. 3. మన మొత్తం సంపద మారదు. 4. అసలైన ప్రయోజనం లిక్విడిటీ పెరగడం. ఇది దీర్ఘకాలంలో షేరు ధరకు మంచిది. కాబట్టి తదుపరిసారి ఒక కంపెనీ స్ప్లిట్ లేదా బోనస్ ప్రకటించినప్పుడు వావ్, నాకు ఎన్ని షేర్లు వస్తాయి అని సంబరపడిపోయే బదులు ఒక్క క్షణమాగి అసలు ఈ కంపెనీ ఇప్పుడు ఈ పని ఎందుకు చేస్తోంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కంపెనీ భవిష్యత్తు మీద నమ్మకంతో చేస్తోందా లేక కేవలం మార్కెట్ను ఆకర్షించడానికా? ఈ ఒక్క ప్రశ్న మన పెట్టుబడి ఆలోచనా విధానాన్ని పూర్తిగా